తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్ చేసింది ఏసీబీ. రేపు కోర్టులో హాజరుపరచనున్నారు. నిన్న 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. దీంతో ఇవాళ ఆమె ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 64 లక్షలు నగదు, 4 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇతర స్థిరాస్తులు, ప్లాట్లను గుర్తించారు. గుర్తించిన ఆస్తుల విలువ 15 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతిని అరెస్ట్ చేసింది ఏసీబీ. అరెస్టుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే నిన్న 84,000 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన జ్యోతిని కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆమె అనారోగ్యం బాగలేదని చెప్పడంతో ఆమెను వెంటనే ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతానికి ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. అయితే రేపు ఆమె డిశ్చార్జ్ చేస్తామని చెప్పి ఇప్పటికే వైద్యులు చెప్పడం జరిగింది. ఆమె డిశ్చార్జ్ అయిన తర్వాత వెంటనే కోర్టులో హాజరుపరుస్తామని అటు ఏసీబీ అధికారులు వెల్లడించారు. మరోవైపు చూసినట్లయితే ఆ ఆస్తులకు సంబంధించిన చిట్టాను కూడా అటు ఏసీబీ అధికారులు బయటపెట్టడం జరిగింది. ఇప్పటివరకు 1.5 పైచలకు ఆస్తులను ఇప్పుడు గుర్తించాం. అయితే మార్కెట్ వాల్యూ ప్రస్తుతం దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఆమె ఇంట్లో సోదాలు చేసినప్పుడు 65 లక్షల రూపాయల నగదుతో పాటు 4 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటిలో మొత్తం అన్ని కలిపితే కూడా ఫ్లాట్లు, ఎకరాల కొద్ది ల్యాండ్స్, తర్వాత ఇళ్ల స్థలాలు, వీటన్నిటి సంబంధించి చూస్తుంటే దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది. మార్కెట్ అంచనా ప్రకారం దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆమెని రేపు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.